ఏం చేస్తామో చూడండి అని హెచ్చరికలు వస్తున్నాయి అటువైపు నుంచి. మరి ఏమి స్వైర విహారం ఏమైనా చేస్తారేమో నాకు తెలియదు, కానీ మీ మీ టార్గెట్స్ ఏంటి? నెక్స్ట్ వాట్ నెక్స్ట్? మున్సిపాలిటీ అంటే అన్న యాక్చువల్గా మా టార్గెట్స్ ఏంటంటే ఈరోజు పులివెందుల మండలంలో ఇంతటి అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు మేము కొన్ని వచ్చేసి హామీలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రాంతానికి ఎంతో ప్రాణాధారమైనటువంటి ఎర్రబొర్ల చెరువును వాటర్తో నింపడం, కొంత ఎంప్లాయ్మెంట్ అక్కడ అడిగారు, అది కూడా ఫుల్ఫిల్ చేసి. మేడం ఏదో ఒక వీడియో చూశాను ఎక్కడో ఫోన్లో, అక్కడ నేను నిలబడిన ఈ రోడ్డుని వెంటనే వేపిస్తానని ఒక వీడియో చూశాను. అవునా, అక్కడ జస్ట్ సింపుల్ సీసీ రోడ్ అడిగారు, అది కూడా ఉపాధి హామీలో మేము వేస్తామన్నా. ఆ హామీలన్నీ మేము 100 రోజుల్లో వాళ్ళకు మేము ఏమైతే ఇచ్చామో అవన్నీ పూర్తి చేసి దీన్ని ఈ పులివెందుల మండలాన్ని ఒక యూనిట్ గా తీసుకుని ఈ రోజు మేము చెప్పిన హామీలన్నీ నెరవేర్చాము. అక్కడ కావాలంటే పోయి పులివెందుల మండలంలో చూసి రండి. ఇదే పద్ధతిలో కాన్స్టిట్యున్సీని అంతా డెవలప్మెంట్ చేస్తాం. ఈసారి తప్పకుండా మమ్మల్ని నెక్స్ట్ ఎలక్షన్స్ లో వచ్చే మున్సిపాలిటీ ఎలక్షన్స్ కానీ, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కానీ, నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు గారు కానీ మళ్ళీ టికెట్ ఇస్తే ఆ ఎలక్షన్స్ లో కానీ నన్ను ఆదరించండి. నేను ఈ రకంగా మేము మా కూటమి ప్రభుత్వం ఈ రకమైన డెవలప్మెంట్ చేసింది అని దీన్ని యూనిట్ గా తీసుకొని కాన్స్టిట్యున్సీకి చూపిస్తా. ఆ తర్వాత మేము ముందుకు పోవాలనేది మా ప్లాన్. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మిమ్మల్ని కూడా వాడు వీడు అని అన్నాడు, అది చూసారా మీరు? విన్నారా? విన్నాను. జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆ రకంగా మాట్లాడినాడు. దాని నేను కామెంట్ చేయను, నేను ఆయన విజ్ఞతకే వదిలేస్తా. ఎందుకంటే చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉండి ఆ రకంగా మాట్లాడతాడు అనిపిస్తుంది. వీళ్ళందరికీ గతంలో అంటే మేము వాళ్ళ దానికి మా దానికి కంపారిజన్ లేదు, కానీ గతంలో ఇట్లా జరిగినప్పుడు ఇట్లా చేసినప్పుడు నేను సింపుల్ గా ఇప్పుడు అవినాష్ రెడ్డి ఏందో పెద్ద అమాయకంగా ఫేస్ పెట్టి ఏదో మాట్లాడతాడు, ఏదో ఈ పెద్ద అమాయకుడు అయినట్టు, నోట్లో ఏదో పెడితే కొరకనట్టు. ఇదే అవినాష్ రెడ్డిని అంత అమాయక ఫేస్ చూసి పాప వివేకానంద రెడ్డి కూడా మోసపోయి ఆయన హత్య గావించబడినాడు. నేను చెప్పేది ఒకటేనా అన్నా, వాళ్ళు ఏందో ఇది పోటీనా ఇదే అంటారే. ఇప్పుడు పులివెందులో 33 వార్డులు ఉంటే లాస్ట్ మున్సిపాలిటీలో 33 వార్డులు ఏకగ్రీవం ఉన్నా. ఉంటే అన్ని ఏకగ్రీవం, ఎన్ని జెడ్పీటీ ఆఖరికి ఎన్ని సర్పంచులు ఉంటే అన్ని సర్పంచులు మొత్తం వాళ్ళే. ఒక్కటి మబ్బుచింతలపల్లిలో శ్రీనాథ్ రెడ్డి అని అతను గెలిచినాడు. యాక్చువల్గా ఇప్పుడు మా పార్టీలో ఉన్నాడు. అతన్ని కూడా ఆయన గెలుపును వాళ్ళ కండువా వేపించి బలవంతంగా వాళ్ళ పార్టీ అన్ని వేసుకుని పేపర్కి ఇచ్చినారు. అంటే 100% రావాలని. అప్పుడు ఈ ప్రజాస్వామ్యం, ఈయన అమాయక ఫేస్ ఇవన్నీ ఏమైనా ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి కదా. ప్రజాస్వామ్యంలో ఇంతగా నిర్బంధించి ఈ రకంగా చేస్తే అదే ప్రజలు తిరగబడితే ఇలాంటి రిజల్ట్ వస్తుందని ఆయన ఆ రోజు ఊహించాలి కదా. ఎంత అమాయకంగా మాట్లాడుతున్నాడో ఈ ప్రజాస్వామ్యం. అంత అన్నప్పుడు ఆ తర్వాత నేను అడిగే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పమన్నా. కనీసం నామినేషన్ అన్నా 33 వార్డులు ఉంటే పులివెందుల మున్సిపాలిటీలో 33 ఏకగ్రీవమా? అంత ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ ప్రజాస్వామ్యం వెలువరించంగా పులివెందులలో. ఏదైనా మాట్లాడేటప్పుడు ముందు వెనక కూడా ఆలోచించుకోవాలి. ఏదేమైనప్పటికీ ఈ రోజు పులివెందుల ప్రజలు ఇచ్చిన విజయంతో నా వ్యక్తిగతంగా నా బాధ్యత కూడా చాలా పెరిగింది. నాలో కూడా కొన్ని ఏదన్నా అవి కూడా నేను సరిదిద్దుకుని పులివెందులను డెవలప్ చేసి అదే కాన్స్టిట్యున్సీ అంతా చూసి వాళ్ళు ఏం చేసుకున్నా ఇంకా దాడులు గీడులు అంటారు కదా, వాళ్ళు ఏం దాడులు చేసుకున్నా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన మీద భయపడకుండా ఫైట్ చేశాం. ఇప్పుడేం దాడులు చేస్తారు, ఇప్పుడేం చేస్తారు, ఏం చేస్తే చేసుకోమను, మేము చేసేది మేము చేస్తాం. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు పొలిట్ బ్యూరో మెంబర్గా కూడా ఉన్నారు, కడప జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు కదా. సో ఈ పరిణామాలు కడప జిల్లా రాజకీయ ముఖ చిత్ర